తన దూతలను ఆత్మలుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనినవాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యములో మనము ఆయనతో కూడా ఉండాలి. ఆయన మాత్రమే నిలిచి ఉండేవాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనం ఈ విధముగా ప్రార్థన చేయాలి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది, నీ రాజదండము న్యాయార్థమై ఉన్నదని మనము ప్రార్థన చేయాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నా ప్రభువు ఆదియందు భూమికి పునాది వేసి ఉన్నాడు. ఆకాశములను కూడా ఆయన చేతి పనులై ఉన్నవి. కాబట్టి ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు.